ఈ వాస్తు విగ్రహం తీసుకుంటే మీకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నారనుకుంటా. మీరు నన్ను నమ్మండి. నేను చెప్పిన ఈ మాటలు నమ్మి మీరు ఈ వాస్తు విగ్రహం తీసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సరేనండి. ఈ వాస్తు విగ్రహం ఎంతకమ్ముతారు? ఇదా ఒక విగ్రహం ₹1000 అండి. ఏంటి 1000 రూపాయలా? దీన్ని చూస్తుంటే రోడ్డు పక్కన అమ్మే 100 రూపాయల బొమ్మలా ఉంది. మీరేమో 1000 రూపాయలంటున్నారు? అవును సార్. రోడ్డు పక్కన ఇలాంటి విగ్రహం ₹50 కూడా దొరుకుతుంది. కానీ ఈ విగ్రహం అలాంటిది కాదు. ఇది ఒక పెద్ద గుడిలో పూజలో పెట్టిన విగ్రహం. దీనికి చాలా పూజలు చేసి తర్వాత ఈ విగ్రహాన్ని అమ్మకంలో పెడుతున్నాం. ఈ విగ్రహంలో చాలా శక్తులు దాగున్నాయి. అందుకే దీని ఖరీదు ₹1000. ₹1000 గురించి ఆలోచించకండి. మీకంతా మంచి జరుగుతుంది. హుహు. హ్మ్. హ్మ్. ఏమండి, మనం ఇప్పటివరకీ వ్యాపారంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నాం. ఇది 1000 రూపాయలే కదా. దీన్ని తీసుకుని మన ఇంట్లో పెట్టుకుందాం. మీరు ఎక్కువగా ఆలోచించకండి. తీసుకుందామండి. సరే. నా దగ్గర 500 రూపాయలే ఉన్నాయి. ఆగండి, నా దగ్గర 1000 రూపాయలుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే సరే వెళ్ళు. తీసుకురా. హ్మ్. ఇదిగోండి 1000 రూపాయలు. ఇదిగోండి ఆ బొమ్మ ఇవ్వండి. ఇదిగోండి. ఈ విగ్రహం మీ చేతికొచ్చింది కదా. ఇక నుంచి మీకు మంచి గడియలు ప్రారంభమవుతాయండి. ఇక నుంచి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. సార్, మీరు మీ పేరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి. ఈ విగ్రహం ద్వారా మీకు అంతా మంచి జరగాలని మేం దేవుడి దగ్గర పూజలు చేస్తాం. సరే డీటెయిల్స్ రాసుకో. మ్. ఆ, మీ పేరు, రవీంద్ర. మీ రాశి, మకర రాశి. నక్షత్రం? ధనిష్ట నక్షత్రం. మ్. సార్, మీ కాంటాక్ట్ నెంబర్? 98480. ఓకే సార్. మేడం, మీ పేరు డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఏంటండి నా నెంబర్ తీసుకున్నారు కదా, మా ఆవిడ నెంబర్ కూడా కావాలా? అదేం కాదు సార్, మీ ఇంట్లో మీ ఇద్దరు ఉన్నారు కదా, అందుకనే మేడం పేరు, నక్షత్రం, డీటెయిల్స్ అన్నీ కావాలి. అందుకే అడుగుతున్నా. అవునా, సరే చెప్పు. మేడం, మీ పేరు? నా పేరు శైలజ. రాశి? రాశి తులారాశి. నక్షత్రం? స్వాతి నక్షత్రం. మీ కాంటాక్ట్ నెంబర్? 7093. సార్, ఇంకో విషయం. హ్మ్? మీరు ఈ విగ్రహాన్ని పూజ రూమ్లో పెట్టకూడదు, బెడ్రూమ్లోనే పెట్టుకోవాలి. ఏంటి బెడ్రూమ్లో పెట్టుకోవాలా? మ్. ఏంటయ్యా ఇది కొత్తగా ఉంది. విగ్రహం అంటే పూజ గదిలోనే కదా పెట్టాలి. మీరేమో బెడ్రూమ్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అలా కాదు సార్, ఈ విగ్రహాన్ని మీరు బెడ్రూమ్లోనే పెట్టాలి. ఎందుకంటే మనం రోజుకి ఎన్నిసార్లు పూజలు చేస్తాం? ఒకసారి, 2 సార్లు, మహా అయితే 3 సార్లు. అంటే మనం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఈ విగ్రహం ముందుంటాం. అదే గనక మనం ఈ విగ్రహాన్ని బెడ్రూమ్లో గనక ఉంచితే మనం గంటల తరబడి అక్కడే ఉంటాం. అందుకని ఈ విగ్రహం ఎక్కువ కాలం మన దగ్గర ఉంటే ఈ శక్తి ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఈ విగ్రహం యొక్క శక్తి మనకి ఎంత ఎక్కువగా లభిస్తుందో అంత మంచిది సార్. అందుకే ఇది బెడ్రూమ్లో పెట్టుకోండి. అవునా? అవునండి. ఈ విగ్రహం ముందు గనక మీరు పడుకుంటే ఈ విగ్రహం ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంది. అప్పటినుంచి మీకంతా మంచి జరుగుతుంది. సరేనండి. వెళ్ళొస్తానండి. హ్మ్. మీకంతా మంచి జరుగుతుందండి. థ్యాంక్స్ అండి. ఈ విగ్రహం చాలా బాగుంది కదండి. అవును, ఈ విగ్రహం ఇంటికొచ్చిన తర్వాత అయినా మనకంతా మంచే జరగాలి. చూద్దాం. అవునండి, ఇక మీద మంచే జరుగుతుంది. నమ్మకం పెట్టుకోండి. సరే సరే, ముందు దీన్ని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పెడదాం. హ్మ్. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే ఇది మనల్ని చూస్తున్నట్టు ఉంటుంది? అక్కడ చూడండి, అక్కడ పెడదామా? అక్కడొద్దు, విగ్రహానికి మనం కనిపించాం. పోనీ అక్కడ పెడదామా? అక్కడ కూడా బాగోదు. అవునా? మ్మ్. మ్మ్. ఇక్కడ పెడదామా అండి? మంచి ప్లేస్. ఇక్కడైతే మనం విగ్రహానికి బాగా కనపడతాం. మ్మ్. మ్మ్. ఒక్క నిమిషం ఉండు. హ్మ్.
ఎలా ఉంది? ఇప్పుడు చూడు, చాలా బాగుంది కదా? అవునండి. సరే, నువ్వు పొద్దున్నే చికెన్ కొనాలని చెప్పావు కదా? ఆ, నా దగ్గర ఎలాగో 500 ఉన్నాయి. నేను ఇప్పుడే వెళ్ళి 5 నిమిషాల్లో చికెన్ తీసుకుని వస్తాను. నువ్వు వెళ్ళి వంటకి రెడీ చేయి. ఓకే అండి. సరే, నీకు ఇంకేమైనా కావాలంటే ఫోన్ చేయి. సరే అండి, తొందరగా వచ్చేయండి. అలాగే. రండి. ఇప్పుడే కదా వెళ్ళారు, అప్పుడే వచ్చేసారా? మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ లో బిర్యానీ రెడీ అయిపోతుంది. సరే సరే.